ఈ వీడియోలో తెలంగాణ ఎడ్సెట్ 2026 బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్గా మరి ఈ బిఎడ్ కోర్స్ అనేది ఇయర్ 1 year ఉంటుందా 2 years ఉంటుందా? నెక్స్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో దానికి సంబంధించి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, రిఫరెన్స్ బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది తెలుసుకుందాము. నెంబర్ 1 ఫస్ట్ మనము మరి 1 year ఉంటుందా 2 years ఉంటుందా బిఎడ్ కోర్స్ అనేది తీసుకుంటే 2014 వరకు 1 year బిఎడ్ కోర్సే ఉన్నది. దాని తర్వాత 2 years చేశారు బిఎడ్ కోర్స్ అనేది. అకార్డింగ్ టు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వారు ఏమన్నారంటే ఈ ఇయర్ నుండి 26 అకాడమిక్ ఇయర్ నుండి 1 year బిఎడ్ కోర్స్ అనేది రీఇంప్లిమెంట్ అంటే రీఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పి ఒక నోటిఫికేషన్ అంటే చెప్పారు. వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ అంటే కొన్ని స్టేట్స్లో ఏంటంటే 1 yearని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కొన్ని స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయట్లేరు ఈ ఇయర్. అయితే మరి తెలంగాణకు వచ్చేసి ఏంటంటే ఇయర్ మరి 1 year ఇంప్లిమెంట్ చేస్తారా, 1 year బిఎడ్ కోర్సు 1 year బిఎడ్ కోర్స్ అనేది చూసుకుంటే మ్యాక్సిమం అయితే లేదు. ఇయర్ 2 years బిఎడ్ కోర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేశారు. 1 year బిఎడ్ గురించి అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఈ కన్వీనర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎడ్సెట్ వాళ్ళకి ఆఫీస్కి కాల్ చేసేసి కనుక్కున్నాము. వాళ్ళు ఏమన్నారంటే ప్రజెంట్ అయితే ఎటువంటి 1 year బిఎడ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు మేడం, 2 year బిఎడ్ కోర్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశాము అని చెప్పి చెప్పారనమాట. సో ఈ ఇయర్ మనం టోటల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇయర్ అయితే 1 year బిఎడ్ కోర్సు లేదు, 2 years బిఎడ్ కోర్సే ఉన్నది. రైట్. మరి 1 year బిఎడ్ కోర్స్కి 2 years బిఎడ్ కోర్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎవరైతే పీజీ కంప్లీట్ చేశాక అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తర్వాత బిఎడ్ చేయాలనుకుంటారో వారికి 1 year ఉంటుంది అనేది వాళ్ళు మెన్షన్ చేశారు. ప్రజెంట్ అయితే ఏం లేదు. మరి 2 years బిఎడ్ కోర్స్ వచ్చేసి ఎవరైతే డిగ్రీ 3 years డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బిఎడ్ చేయాలనుకుంటారో వారికి 2 years అనేది చెప్పారనమాట. బట్ దీని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే రాను మరి ఈ 1 year బిఎడ్ కోర్స్కి సంబంధించి సపరేట్గా ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అనేది కూడా తెలియదు అనమాట. వెయిట్ చేసి చూడాల్సింది. అయితే నా ఉద్దేశం ఏంటి అని అంటే ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఇయర్ జాయిన్ అయిపోండి. ఎందుకు అని అంటే నెక్స్ట్ మనకు టీచర్ పోస్టులు అనేవి పడొచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ టైం వరకు మీరు బిఎడ్ కంప్లీట్ చేసుకొని ఉంటే బెటర్. సో యువర్ విష్ అది, మీరు ఇప్పుడు జాయిన్ అవ్వాలా వద్దా, మరి 1 year బిఎడ్ కోర్స్ మరి నెక్స్ట్ ఇయర్కైనా ఇంప్లిమెంట్ చేస్తారా అనేది కూడా క్లారిటీ లేదు. రైట్. ఇది మనకు 1 year or 2 years గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ టీజీ ఎడ్సెట్ బిఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి అంటే కొత్తగా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి అసలు ఎటువంటి అవగాహన ఉండదు దీని గురించి. సో వారికి యూజ్ అయ్యేటట్టు నేను ఇక్కడ చెప్తున్నాను. మీరు మెయిన్గా క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్ అనేది 2 hours ఉంటుంది. 150 marks క్వశ్చన్ ఇస్తారు. 150 questions ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్. సో 150 questions 150 marks. ఇది 2 hours ఉంటుంది ఎగ్జామ్ అనేది. మరి ఇందులో ఏంటంటే సిబిటి మోడల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అంటే ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంటుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఎంసీక్యూస్ ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇస్తారంటే ఒక క్వశ్చన్ ఇచ్చి 4 options ఇస్తారు, అలా ఉంటుంది. అయితే మెయిన్గా క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఏంటి అని అంటే 5 sections ఉంటాయి క్వశ్చన్ పేపర్. ఫస్ట్ సెషన్ వచ్చేసి సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అంటే అప్ టు 10th class 6th class లెవెల్ నుంచి 10th class లెవెల్ వరకు ఏదైతే ఉంటుందో దాంట్లో మెయిన్గా మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఫస్ట్ సెషన్లో వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు. మరి మ్యాథమెటిక్స్ నుండి ఒక 20 questions వస్తాయి, మ్యాథ్స్ నుండి 20 questions వస్తాయి. నెక్స్ట్ సైన్స్లో మెయిన్గా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అని డివైడ్ చేశారు. ఇంతకుముందు ఎగ్జామినేషన్లో బిఫోర్ ఒక 1 year బ్యాక్ నుండి ఏంటంటే ఓన్లీ సైన్స్ అని ఇచ్చేసి దాంట్లో 20 marks అని మెన్షన్ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా 10 marks ఫిజికల్ సైన్స్ నుంచి, 10 marks బయాలజికల్ సైన్స్ నుంచి వస్తుందంటే టోటల్గా ఇక్కడ సైన్స్ నుంచి మీకు 20 questions వస్తాయి. నెక్స్ట్ సోషల్ స్టడీస్ నుండి 20 questions, ఇక్కడ మ్యాథ్స్ నుండి 20, టోటల్గా ఎంత అవుతుంది 60 marks. ఫస్ట్ సెషన్ వచ్చేసి మీకు 60 marksకి ఉంటుంది. 60 marks క్వశ్చన్స్ ఇస్తారు, 60 questions ఇస్తారు. మ్యాథమెటిక్స్ నుండి 20, సైన్స్ నుండి 20 అండ్ సోషల్ స్టడీస్ నుండి 20.
నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్. టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మరి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ సెకండ్ సెక్షన్. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుండి ఒక 20 క్వశ్చన్స్ ఇస్తారు, 20 మార్క్స్. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుండి ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ ఒక 10 క్వశ్చన్స్ వచ్చేసి ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుండి వస్తాయి, అండ్ ఒక 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ సెషన్, ఫిఫ్త్ సెషన్ వచ్చేసి కంప్యూటర్ అవేర్నెస్. ఫిఫ్త్ సెక్షన్ కంప్యూటర్ అవేర్నెస్ నుండి ఒక 20 క్వశ్చన్స్, 20 మార్క్స్. టోటల్గా ఇది మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది అనమాట. రైట్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే టోటల్గా 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. లాస్ట్లో నేను చెప్పేది ఏంటి అంటే మరి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చదవాలి. ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి 2 months టైం ఉంది. 2 monthsలో మీరు 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ చదువుకుంటూ వెళ్ళాలంటే మీకు టైం అనేది సఫిషియెంట్గా ఉండదు, సరిపోతుంది మీకు టైం. రైట్, సో మీరు ఏం చేయాలి అని అంటే మేము మా ఇన్స్టిట్యూట్ తరపున ఏంటి అని అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము, అండ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆన్లైన్ క్లాసెస్ ఫీ కూడా చాలా తక్కువగానే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే ఇప్పుడు బేసిక్గా మీరు ఏంటంటే స్టూడెంట్స్ ప్రతిదీ మీ పేరెంట్స్ దగ్గర అడగాల్సి ఉంటుంది, కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కావద్దు అని చెప్పి నేను అందరినీ ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని, హయ్యర్ కేటగిరీ లోవర్ కేటగిరీ అని లేకుండా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని జస్ట్ 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. అయితే మరి 500 రూపీస్ కోర్స్లో ఏమేమి మెన్షన్ చేస్తాము, ఏమేమి ప్రొవైడ్ చేస్తాము అని చూసుకుంటే మీకు ఆన్లైన్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ అవుతాయి. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఒకవేళ మీరు మిస్ అవుతే, ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా అంటే స్టూడెంట్స్ కానీ వేరే ఏదైనా కోర్స్లో ఉండి ఇది ప్రిపరేషన్ క్లాసెస్ వినలేకపోతే మాత్రం వారికి రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. లైవ్ రికార్డింగ్ 2 ప్రొవైడ్ చేస్తాము. అండ్ అదే విధంగా మెటీరియల్ అంటే PDF మెటీరియల్, సాఫ్ట్ కాపీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, హార్డ్ కాపీ కాదు, సాఫ్ట్ కాపీ. అది మీరు ప్రింట్ తీసుకొని అయినా చదువుకోవచ్చు, లేదా మొబైల్లో అయినా చదువుకోవచ్చు. రైట్, అది కాకుండా డైలీ టెస్ట్ అండ్ వీకెండ్ టెస్టెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఏ రోజు చెప్పిన క్లాస్కి సంబంధించి ఈవినింగ్ అనేది టెస్ట్ అనేది ఉంటుంది. ఒకవేళ మార్నింగ్ క్లాస్ చెప్తే ఈవినింగ్. రైట్, ఆ విధంగా అంటే వీకెండ్ టెస్టెస్లో వచ్చేసి ఏంటంటే ఆ వీక్ మొత్తం మీరు ఏం ప్రిపరేషన్ అవుతారు, ఏం చెప్తాము క్లాస్లో మీరు అదే ప్రిపేర్ అయ్యి మళ్ళీ మీరు సండే రోజు, సాటర్డే అండ్ సండే వీకెండ్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం, వీకెండ్ టెస్ట్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే మీకు ఏ టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ వస్తాయో, ఏది ఇంపార్టెంట్ టాపికో వాటిలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తాం. మిగతా టాపిక్స్ కూడా చెప్తాము, బట్ ఫస్ట్ మనకు ఎగ్జామినేషన్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ ఏరియా నుండి ఫస్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. రైట్, ఈ B.Ed కోర్స్కి ఈ ఇయర్ చాలా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే అదే చెప్తున్నాం కదా, నెక్స్ట్ 2 years లోపు మీరు B.Ed కంప్లీట్ చేసే లోపు మళ్ళీ నోటిఫికేషన్, DSC నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈజీగా గవర్నమెంట్ జాబ్ కొట్టుకోవచ్చు. B.Ed ఉంటే మీరు గురుకుల జాబ్స్ కూడా కొట్టచ్చు. కాలేజెస్ ఉంటాయి, గురుకుల స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు పక్కా జాబ్ కొట్టాలి, మేము టీచింగ్ ఫీల్డ్లో వెళ్ళాలి అని అనుకుంటే B.Edలో ఇవ్వండి. అండ్ అదే విధంగా ఇప్పుడు మేము చెప్పే క్లాసెస్ ఏంటి అని అంటే ఓన్లీ B.Ed యూజ్ అవుతాయని కాదు, మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి. ఆ విధంగా మేము క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాం. ఎవరైనా ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్ నెంబర్ అనేది చేస్తాము, ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసేసి మీరు రిమైనింగ్ డీటెయిల్స్ తెలుసుకొని జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీకు కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు డైరెక్ట్ ఓపెన్ చేసేసి జాయిన్ అయిపోవచ్చు. మీరు లింక్ తర్వాత అంతా డౌన్లోడ్ చేసుకున్నాక, యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఏంటంటే ఒకసారి మాకు మా నెంబర్కి కాల్ చేసేస్తే మేము యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం, యాక్సెస్ ఇస్తాం. మీరు జాయిన్ అయిపోగానే వెంటనే మీ క్లాసెస్ కనిపివ్వవు, మీరు ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు యాక్సెస్ అనేది వస్తుంది. అండ్ ఈ 500 రూపీస్ కోర్స్ ఏంటి అని అంటే ఇది 1 month కోర్స్. అంటే 1 monthలో మీకు కంప్లీట్ అయిపోతుంది, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇవే క్లాసెస్ 2 months వరకు మేము వినాలి, ఎగ్జామ్ వరకు వినాలి అని అనుకుంటే మాత్రం మీరు 1000 రూపీస్ ఉంటుంది ఫీ అనేది. అంటే పర్ మంత్ 500 రూపీస్కి అనేది ఛార్జ్ అవుతుంది. మేము లేదు 2 months ఏమొద్దు 1 month అని అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. సో ఇదంతా వచ్చేసి
మీ ప్రిపరేషన్ మీరు రిఫరెన్స్ బుక్స్ ఏంటి అని అంటే 6th to 10th బుక్స్ చదవాలి. మీరు ఎన్ని బుక్స్ బయటకు ఉన్నా కానీ మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేసినంత ఈజీగా ఎక్కడ ఉండదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కూడా. మేము ఏంటి అని అంటే దీంట్లో వచ్చే టాపిక్స్ ఏముంటాయి. సో మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు అందరికి కాల్ చేసేసి మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలుసుకోండి. ఒకవేళ మేము వేరే క్లాసెస్లో వేరే బిజీలో ఉండి ఒకవేళ మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్ అయినా మెసేజ్ అయినా చేయండి. ఇన్స్టిట్యూట్ నెంబర్ 799975720809. ఇది వచ్చేసి మన ఇన్స్టిట్యూట్ నెంబరు. ఒకసారి మీరు కాల్ చేసేసి జాయిన్